నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణ పచ్చందనాలను పరుచుకోబోతోందా? నీళ్లు, నిధులు, ఉద్యోగాలలో జరిగిన దోపిడీ నుంచి విముక్తి పొందిన తెలంగాణ ఇప్పుడు 1 కోటి ఎకరాల మాగాణి యజ్ఞానికి నడుం బిగిస్తోందా? అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టును అతి తక్కువ వ్యవధిలో నిర్మించి పనితనం అంటే ఏంటో ప్రపంచానికే చూపిస్తోందా? తెలంగాణ వరప్రధానిగా మారుతున్న కాళేశ్వరం ఎంతెంత దూరంలో ఉంది? ప్రాజెక్టులు పట్టాలెక్కాలంటే యుగాలు జగాలు గడిచిపోవాలి. ఆఖరి ఆయకట్టుకు నీరందించాలంటే ఎన్నేళ్లు గడవాలి? పాలకుల నిర్లక్ష్యం, నిధుల లోపం, ఆర్థిక ఇబ్బందులతో చతికిలపడిన పోలవరం లాంటి ప్రాజెక్టులు కలగానే మిగిలిపోతున్న తరుణంలో అభివృద్ధికి అసలైన నిర్వచనం ఇచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. నాగేటి సాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ నవ్వేటి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ. నాగేటి సాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ నవ్వేటి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ. తెలంగాణ సస్యశ్యామలమవుతోంది. పంట పొలాలన్నీ పచ్చని చీర కట్టినట్లుగా పచ్చగా ఉండేందుకు తహతహలాడుతున్నాయి. తలాపున గోదారి పారుతున్నా తాగేందుకు గుక్కెడు నీళ్లు లేని దైన్యం. విస్తారమైన పంట పొలాలున్నా సాగు చేసేందుకు నీళ్లు లేని విషాదం. నదీ జలాల్లో ఉమ్మడి రాష్ట్ర హయాంలో జరిగిన మోసం, దోపిడీ వీటన్నింటికీ ఇక చరమగీతం పాడబోతోంది తెలంగాణ. నాగేటి సాళ్లల్లో నా తెలంగాణ అంటూ సగర్వంగా తలెత్తుకు నిలబడే శుభ ముహూర్తం అతి త్వరలోనే ఎదురుకాబోతోంది. గోదావరి నీళ్లతో తెలంగాణ బేళ్లన్నీ పంట చేలుగా మారబోతున్నాయి. తడిసి పచ్చని చీర కట్టబోతున్నాయి. తెలంగాణ 1 కోటి రతనాల మాగాణిగా సింగారించుకోబోతోంది. ఈ పరిణామాలన్నింటికీ మూలం కాళేశ్వరం ప్రాజెక్టు. తెలంగాణను సస్యశ్యామల రాష్ట్రంగా నిలబెట్టే అపురూపమైన కాళేశ్వరం ప్రాజెక్టు శరవేగంగా తుది హంగులు దిద్దుకుంటోంది. ఈ ఏడాది జూన్ కల్లా జల కళ్లతో కళకళలాడనుంది. ఒక ప్రాజెక్టును కేంద్ర జల సంఘం సైతం మెచ్చుకోవటం చరిత్రలోనే లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు సమీకృత బహుళార్థ సాధక ప్రాజెక్టు. అనేక చిన్న చిన్న ప్రాజెక్టులకు మూలాధారమైన అతిపెద్ద ప్రాజెక్టు. 18 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు మరో 18 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించే ధ్యేయంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. ఒక్క టీఎంసీ నీటితో 15 నుంచి 20 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. అనుకున్న ప్రకారం పనులు పూర్తయితే కాళేశ్వరం జూన్ కల్లా వాడుకలోకి వచ్చేస్తుంది. ఒకవేళ ఎలాంటి అవాంతరాలు ఎదురైనా తొలిదశ నీటినైనా విడుదల చేయాలన్న లక్ష్యంతో ఇంజనీర్లు నిర్విరామంగా కృషి జరుపుతున్నారు. ఇకపై తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఉండబోవు. వ్యవసాయానికి సాగునీటి కొరత ఉండనే ఉండదు. ప్రతి రైతు పొలంలో ఆఖరి నాటు వరకు నీరందించే లక్ష్యంతోనే కాళేశ్వరం అడుగులు పడుతున్నాయి. సాగునీటి రంగంలో పెను మార్పులకు శ్రీకారం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం. దేశంలోనే వేగవంతంగా నిర్మితమైన బహుళార్థ సాధక ప్రాజెక్టుగా దీనికి చరిత్రలోనే గుర్తింపు దక్కబోతోంది. ఇంత తక్కువ సమయంలో ఒక ప్రాజెక్టు కార్యరూపం దాల్చడం, అందుబాటులోకి రావటం మన దేశంలోనే కాదు, ఆసియా చరిత్రలోనే ఇది తొలిసారి. ఈ ఘనత ముమ్మాటికి ముఖ్యమంత్రి కేసీఆర్దే. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఉన్నటువంటి మొదటి ఫేజ్ అయినటువంటి మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఈ జూన్ వరకే కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్టుగా తెలుస్తున్నది. అక్కడ ఇటీవల ముఖ్యమంత్రి గారు కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లకు కానీ అధికారులకు కానీ తర్వాత కాంట్రాక్టింగ్ ఏజెన్సీస్ కూడా 3 షిఫ్ట్లు పెట్టి కంప్లీట్ చేయాలనేటువంటి ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవలనే ఈవెన్ మనకు పర్యావరణ అనుమతులు తర్వాత అటవీ అనుమతులు రావడం వలన 13.5 కిలోమీటర్ల అడవి ద్వారా పోవాల్సిన అవసరం ఉంది. దానికి టోటల్గా మనకు అనుమతులు వచ్చినాయి, పనులు జరుగుతున్నాయి.
తెలంగాణ రైతుకు నీరందించాలన్నా, ఈ ప్రాంతంలో రైతు ఆత్మహత్యలను అదుపు చేయాలన్నా ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్లక్ష్యాన్ని సరిదిద్దాల్సి ఉంది. సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. ఆన్గోయింగ్ పథకాలను పూర్తి చేయాల్సి ఉంది. ఎంత ఖర్చుకైనా వెరవకుండా ప్రాజెక్టులు నిర్మించాలని కేసీఆర్ తలపోశారు. దాని ఆచరణను ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు తలకెత్తుకున్నారు. నీళ్లే లేని తెలంగాణకు ప్రాజెక్టులు ఎందుకని ఉమ్మడి పాలనలో హేళన చేసిన నాయకులంతా విస్మయపడేలా, ముక్కున వేలేసుకునేలా కేసీఆర్ ఈ ప్రాజెక్టును రూపుదిద్దారు. ప్రతి నిమిషం, ప్రతి క్షణం చిత్తశుద్ధితో కంకణబద్ధుడై ప్రాజెక్టు కోసం తప్పించిపోయారు. మా నీటివాటా మా చేలకొస్తే అద్భుతాలు చేసి చూపిస్తామంటూ కేసీఆర్ పట్టుదలతో ఈ ప్రాజెక్టును సాకారం చేశారు. రియల్గా ఈ విషయంలో నేను దాని గురించి కష్టపడి ఈ అనుమతుల గురించి కష్టపడి సంపాదించినటువంటి ప్రభుత్వాన్ని, తర్వాత ముఖ్యంగా ఇంజనీర్లని మేము మా తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ అసోసియేషన్ తరఫున అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక జైగాంటిక్ ప్రాజెక్ట్. తెలంగాణకే జీవన రేఖ అయినటువంటి ఈ ప్రాజెక్టు అనుమతులు లేనిది పనులు చేయకూడదు అన్నట్టుగా ఆ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వెళ్ళడం జరిగింది కొంతమంది. ఈరోజు అన్ని అనుమతులు వచ్చిన తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క అవసరమే లేకుండా పోయింది. ఇంత తక్కువ వ్యవధిలో ఇంత అద్భుత నిర్మాణాన్ని ఇప్పటి వరకు చూడలేదని కేంద్ర జలసంఘమే అచ్చెరువొందింది. ఇంజనీరింగ్ రంగంలో పెను సంచలనంగా ఈ ప్రాజెక్టు రికార్డులకెక్కబోతోంది. వాడిన పాట నా తెలంగాణ, నా తెలంగాణ, ఆత్మగల్లా చెయ్యి నా తెలంగాణ, నా తెలంగాణ. ఒక్క ప్రాజెక్ట్ మొత్తం రాష్ట్ర రూపాన్ని సమూలంగా మార్చేస్తుందా? రైతు ఆత్మహత్యలకు చెక్ పెడుతుందా? కరువు కాటకాలతో నిమిత్తం లేకుండా 365 రోజులు తెలంగాణ పొలాలు పచ్చందనాల పరిమళాలు వెదజల్లుతాయా? కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం ఏ దశలో ఉంది? ప్రాజెక్టు కాదది, తెలంగాణ వెనుకబాటుతనాన్ని తరిమి కొట్టే ఆయువు పట్టు. రాష్ట్రం స్వయం సమృద్ధిని సాధించడానికి నిర్దేశించిన ప్రాజెక్ట్. నీవు నాగలి పట్టినప్పుడే నాగరికత మాకొచ్చిందంటూ తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న పట్టుదలతో కేసీఆర్ తలపెట్టిన ఈ ప్రాజెక్ట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం దగ్గర గోదావరి నదిపై కడుతున్నారు. దీని ఆయకట్టు పరిధి సుమారు 45,000 ఎకరాలు. సుమారు 235 టీఎంసీల నీటిని ఎత్తిపోయడమే దీని లక్ష్యం. దీనికయ్యే వ్యయం దాదాపు 80,500 కోట్లుగా అంచనా వేశారు. పరాయి పాలనలో జరిగిన వంచన నేర్పిన పాఠం. స్వీయ పాలనలో మన చేలు మన బీళ్లు ఎండిపోరాదని ఆరాటం. వ్యవసాయ రంగంలో హరిత విప్లవం సాధించాలన్న పట్టుదల. ఇవన్నీ కలగలిపి కాళేశ్వరం రూపుదిద్దుకోబోతోంది. ఎండిన పంట పొలాలు, బీటలు వారిన నేల, రైతన్నల ఆత్మహత్యలు ఇకపై సాగవు, ఇకపై చెల్లవు అంటూ సీఎం కేసీఆర్ మానసపుత్రికగా రూపుదిద్దుకుంటోంది కాళేశ్వరం. ఒక్క ప్రాజెక్టును సంజీవనిలా మార్చేసిన ఘనత కూడా కేసీఆర్దే. ప్రాజెక్టు ఒక్కటే, కానీ ఆ ఒక్క ప్రాజెక్టే రాష్ట్రం దశ దిశలా విస్తరించి ప్రతి మొక్కను సస్యశ్యామలం చేసే దిశగా అడుగులేస్తోంది. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలకు పూర్తి స్థాయిలో ప్రయోజనం చేకూర్చే దిశగా రూపొందిన ఈ ప్రాజెక్ట్ గోదావరి నదిలో తెలంగాణ రాష్ట్ర వాటాను సమూలంగా వాడుకునేందుకు ఉద్దేశించినది. గోదావరి నుంచి 90 రోజుల పాటు రోజుకు 2 టీఎంసీల చొప్పున 180 టీఎంసీలు మళ్లించడమే ఈ పథకం ఉద్దేశం. 100 కిలోమీటర్ల దూరం కాలువలు, సొరంగాల నిర్మాణం, నీటిని తోడేందుకు అతి పెద్ద లిఫ్టుల ఏర్పాటు. ఒక్క మాటలో చెప్పాలంటే అణువణువున అద్భుతాన్ని నింపుకున్న ప్రాజెక్ట్ కాళేశ్వరం. వంపు వంపున బీళ్లను తడుపుకుంటూ తెలంగాణ అంతటా విస్తరించే ప్రాజెక్ట్. దీనికోసం కాళేశ్వరంలో అతి పెద్ద సర్జ్ పూల్ ను ఏర్పాటు చేశారు. ఇది ఆసియాలోకెల్లా పెద్ద పూల్, అంటే అతి పెద్ద నీటి నిల్వ కేంద్రం. భూగర్భంలోనే పంప్ హౌజులు నిర్మిస్తున్నారు. అంతేకాదు గోదావరి నది రాష్ట్రంలో ప్రవహించినంత మేర వరుసగా బ్యారేజీలు నిర్మిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 20 లిఫ్టులతో ఆవిష్కృతమవుతోంది కాళేశ్వరం. ఈ ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 140 టీఎంసీలు.
80,000 ఎకరాల్లో దీనికోసం భూసేకరణ జరిగింది. దాదాపుగా 3,050 హెక్టార్ల అటవీ భూమిని నిర్మాణానికి వినియోగించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం దాదాపు 6,200 కుటుంబాలు తమ స్థలాన్ని, ఇంటిని త్యాగం చేశాయి. కాళేశ్వరం డిజైన్ చేసినప్పుడు సీఎం కేసీఆర్ మదిలో ఉన్న లక్ష్యాలు కొన్ని. ఉన్న ఎకరాల భూమికి నీటిని అందించడమే కాదు, అదనంగా కొత్త ఆయకట్టుకు నీటిని సరఫరా చేయడం, అలాగే ఆయకట్టు స్థిరీకరించడం, వీటితో పాటు హైదరాబాద్ కి తాగునీరు అందించడమే లక్ష్యం. అంతేకాదు, తెలంగాణలోని ప్రతి పల్లె జల జీవంతో ఉట్టిపడేలా ప్రాజెక్టును కేసీఆర్ డిజైన్ చేశారు. కాళేశ్వరం కేవలం వ్యవసాయం, తాగునీరే కాదు, పరిశ్రమల అవసరాలకు 16 టీఎంసీల నీటిని అందించబోతోంది. స్పెషల్ ఫోకస్ లో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణ సంజీవని కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ మానసపుత్రిక. ప్రాజెక్టు ప్రతి దశలోనూ పర్యవేక్షణ, ఇంజనీర్ల అకుంఠిత పనితనం కాళేశ్వరం వేగంగా రూపుదిద్దుకోవడానికి కారణమయ్యాయి. ఎంతలా అంటే గవర్నర్ సైతం మెచ్చుకునేంతలా. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైనింగ్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టును రూపుదిద్దారు. అసలు రీడిజైనింగ్ కి కారణం ఏంటి? దాని లక్ష్యాలేంటి? ఇది గవర్నర్ నరసింహన్ ఇచ్చిన ప్రశంస. కాళేశ్వరం ఒక అద్భుతం అంటూ నరసింహన్ కొనియాడారు. కేసీఆర్ అద్భుతాన్ని ఆవిష్కరించారని ప్రశంసించారు. ఈ రోజు నాకు చాలా సంతోషమైన ఒక దినం. నేను వచ్చి ఇక్కడ చూశాను కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రాజెక్ట్ చూసిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు కాళేశ్వరం చంద్రశేఖరరావు అని మారేస్తామని అనుకుంటున్నాం. ఈ ముక్తేశ్వర్, ఈ ముక్తినాథ్లో ఈ పెట్టిన ఈ ప్రాజెక్ట్ మన రాష్ట్ర ప్రజలందరికీ ఒక ముక్తిగా వస్తుంది. నీళ్లు, తాగనీళ్ళకి, ఇరిగేషన్కి, ఇండస్ట్రీస్కి అన్నిటికీ ఒక ముక్తి తీసుకొచ్చిన ఈ ముక్తినాథ్ భూమిలో తీసిన వచ్చే కాళేశ్వరం ప్రాజెక్ట్ కాబట్టి ఆయనకి కాళేశ్వరం చంద్రశేఖరరావు అని ఈ రోజు నుంచి నేను ఆయన అట్లానే పిలుస్తాను. అట్లానే ఈ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు. ఈయన నడుస్తే కాళేశ్వరం, పండుకుంటే కాళేశ్వరంలో, మాట్లాడితే కాళేశ్వరం, ఈ చాలా శరీరం అంతా కాళేశ్వరం అయిపోయింది. ఈయన కాళేశ్వరరావు అని పెడతామా, హరీష్ రావు అని పెడతామని తెలియదు. ఈయన ఈ ప్రాజెక్ట్ చాలా గొప్ప ప్రాజెక్ట్. ఈ ఫస్ట్ ఫేసు ఆ ముక్తేశ్వరు ఆశీర్వాదం ఉంటే, మనకి కాళేశ్వర ఆశీర్వాదం ఉంటే, ఇప్పుడు ప్రాబ్లీ జూన్ జూలై లోపల గాడ్ విల్లింగ్ ఫేజ్ 1 కంప్లీట్ చేస్తాం. తర్వాత ఫేజ్ 2 కూడా చేస్తాం. రాష్ట్ర ప్రజలందరికీ ఇట్ ఈస్ డెడికేటెడ్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. కాళేశ్వరం ప్రాజెక్టును మొత్తం 12 బ్లాకులుగా విభజించారు. ఇందులో బ్యారేజీలు, ఎత్తిపోతలు, సొరంగ మార్గాలు, అప్రోచ్ కాలువలు ఉన్నాయి. గోదావరి జిల్లాలు తెలంగాణలోకి ప్రవేశించి నది మొదలు తెలంగాణ నుంచి ఏపీలోకి గోదావరి ప్రవేశించే వరకు మార్గమధ్యంలో పారే నీటిని సమూలంగా వినియోగించుకునేందుకు చేసిన కృషి కాళేశ్వరం. ప్రాజెక్టులో మేడిగడ్డ, మేడారం, అన్నారం, సుందిళ్ల అనే బ్యారేజీలున్నాయి. ఇక మేడారం రిజర్వాయర్ నుంచి సొరంగ మార్గం నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టును గతంలో మాదిరిగా కాకుండా రాష్ట్ర అవసరాలకు తగిన విధంగా రీడిజైన్ చేయించడంలోనే దాని విజయం దాగుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రాజెక్టును రీడిజైన్ చేశారు. గోదావరి నదిలో కాళేశ్వరం వద్ద నీరు పుష్కలంగా ఉన్నట్లు సీఎం గుర్తించారు. అందుకే మేడిగడ్డ దగ్గర బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించారు. ఈ భారీ బ్యారేజ్ నిర్మాణమే ప్రాజెక్టు దిశ దశలను మలుపు తిప్పింది. మెతుకునిచ్చే దాతరా, బతుకునిచ్చే రైతురా, మెతుకునిచ్చే దాతరా, బతుకునిచ్చే రైతురా. ఆసనాలు, ప్రాణాయామం, వ్యాయామం తెలియనోడు డొక్కలెండి బొక్కలెండి దూరణంలా మారినోడు చెమట చెమట. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసి అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల ద్వారా ఎల్లంకిపల్లికి తరలిస్తారు. అట్నుంచి మిడ్ మానేరు, ఆపై పలు రిజర్వాయర్ల ద్వారా కీలకమైన మల్లన్న సాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్,
గంధమల్ల రిజర్వాయర్లలోకి తరలించి నీటిని అందిస్తారు. ఈ క్రమంలోనే 142 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను నిల్వ చేయనున్నారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పటికీ ఏటా 2 పంటలు పండించేలా చూడటమే దీని ఉద్దేశం. ఇది మొదటి వ్యూహం. మేడిగడ్డ నుంచి తరలించిన నీటిని ఎలాగూ మిడ్ మానేర్ ద్వారా తీసుకువెళ్తారు. ఇక్కడి నుంచి లోయర్ మానేర్ డ్యామ్ కు నీటిని తరలించనున్నారు. దీంతో ప్రధాన గోదావరిలో తగ్గుతున్న నీటి లభ్యతతో ఆందోళనకరంగా ఉన్న శ్రీరామ్ సాగర్, లోయర్ మానేరుకు కాళేశ్వరం ప్రాజెక్టు జీవం పోసినట్టవుతుంది. అలాగే ఎస్ఆర్ఎస్పీ పైన భారం గణనీయంగా తగ్గుతుంది. ఎస్ఆర్ఎస్పీ ద్వారా ఎల్ఎండి వరకు ఉన్న ఆయకట్టుకు నీరందించి మిడ్ మానేరు, ఎల్ఎండి గోదావరి జలాల తరలింపు ద్వారా ఎల్ఎండి దిగువన ఉండే 8.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. దీంతో చివరి ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందనుంది. ఇది రెండవ వ్యూహం. ఆకలైతెన్నె తిండి తింటడు, పంచభక్ష్యాలాసించడు, ఎండవానకు ఓర్చుకుంటాడు, బట్ట పొట్టకు తృప్తి పడతాడు, పూట పూటకు పాటుపడి పుడమి తల్లిని నమ్ముకుంటాడు, మెతుకునిచ్చేదాత. కేంద్ర జలవనరుల సంఘం సూచనల మేరకు జలాశయాల సామర్థ్యాన్ని 11 టీఎంసీల నుంచి 147 టీఎంసీలకు పెంచారు. ఇరిగేషన్ సమస్యలను పరిష్కరిస్తే తెలంగాణ సస్యశ్యామలమవటం ఖాయమని నమ్మారు కాబట్టి కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియను వేగంగా పూర్తి చేశారు. ఎస్ఆర్ఎస్పీ డిజైన్ సమయంలో నీటి లభ్యత 196 టీఎంసీలుగా అంచనా వేశారు. మానేరు ద్వారా ఎల్ఎండికి మరో 12 టీఎంసీలు వస్తుందని భావించి 208 టీఎంసీల లభ్యతను లెక్కగట్టారు. ఎగువన మహారాష్ట్ర గోదావరి నీటిని పలు ప్రాజెక్టులు నిర్మించుకోవడంతో నీటి లభ్యత 54 టీఎంసీలకు పడిపోయింది. 5-6 ఏళ్లుగా లభ్యత మరింత తగ్గింది. అందుకే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు జలాలను తరలించే క్రమంలో వరద కాలువ ద్వారా జలాల్ని ఎస్ఆర్ఎస్పీలో రివర్స్ పంపింగ్ చేసేందుకే పునరుజ్జీవ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఇది మూడో వ్యూహం. 2018 జూన్ నాటికి కాళేశ్వరం నీళ్లు మధ్య మానేరు ప్రాజెక్టుకు పంపించేందుకు అనుసంధానం కానుంది. యాసంగికి పంట తీస్తాడు, వానాకాలం పంట తీస్తాడు, ప్రతి పంటకు అప్పు చేసి పంటకు తీర్చుకుంటాడు, పిలువపోయే సమయమొస్తే. పాలకుడు సమర్థవంతుడైతే ప్రగతి పరుగులు తీస్తుంది అనడానికి కాళేశ్వరమే పెద్ద ఉదాహరణ. రికార్డు సమయంలో ప్రాజెక్టు పట్టాలెక్కడానికి కేసీఆర్ పట్టుదలతో పాటుగా మంత్రి హరీష్ రావు పర్యవేక్షణ కూడా తోడయ్యింది. అందుకే కాళేశ్వరంపై అందరూ ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. నాగేటి సాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ. నాగేటి సాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకులు. కాళేశ్వరం ప్రాజెక్టు కొత్తది కాదు. గత పాలకుల నిర్లక్ష్యం నుంచి పుట్టుకొచ్చింది. గత ప్రభుత్వాలు ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుగా మొదలుపెట్టిన ఈ బ్యారేజ్ నిర్మాణం లోపాలమయంగా ఉండటం చూసిన కేసీఆర్ దీన్ని తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా రీడిజైన్ చేశారంతే. ప్రాణహిత ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం కేవలం 16 టీఎంసీలు. కానీ ఈ రీడిజైనింగ్ వల్ల నీటి నిల్వ సామర్థ్యం 142 టీఎంసీలకు పెరిగింది. వరుసగా ఓ 3 ఏళ్ల పాటు కరువు తాండవించి వర్షాలు పడకపోయినా తెలంగాణ రైతాంగానికి సాగునీటికి ఎలాంటి ఢోకా ఉండదు. ఏటా 2 పంటలు పండించుకునే వీలుంటుంది. తంగేడు పువ్వులు తంబాలమంతా తీరొక్క రంగుల తీరిచ్చిన పువ్వు. తంగేడు పువ్వులు తంబాలమంతా తీరొక్క రంగుల తీరిచ్చిన పువ్వు. కాళేశ్వరంలో మరో విశేషం అతిపెద్ద సర్జ్ పూల్ ఏర్పాటు. ఇప్పటివరకు దేశంలో అతిపెద్ద సర్జ్ పూల్ ఉత్తరాఖండ్లోని తెహ్రా డ్యాంలో ఉంది. దీని డయాఫ్రమ్ 36 మీటర్లు. కానీ కాళేశ్వరంలో తిప్పాపూర్ దగ్గర నిర్మిస్తున్న సర్జ్ పూల్ విస్తీర్ణం ఏకంగా 56 మీటర్లు. 10వ ప్యాకేజీలో చేపట్టిన ఈ సర్జ్ పూల్ నుంచి నీరు పెద్ద సొరంగ మార్గం ద్వారా ప్రవహిస్తుంది. ఈ సొరంగం ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగ మార్గం. దీని పొడవు 81 కిలోమీటర్లు. ప్రాజెక్టు పనులు వేగవంతం కావటానికి ఇంజనీర్లు, ఇతర సిబ్బంది కృషే కాదు, ఆంధ్ర బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కన్సార్షియంల నుంచి ఆర్థిక నిధులు సకాలంలో అందుతున్నాయి. అంతేకాదు నీటి వినియోగం సక్రమంగా జరగడానికి వీలుగా మధ్యప్రదేశ్ తరహాలో పైప్డ్ ఇరిగేషన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. దీనికోసం ప్రాజెక్టు పరిధిలో కొంత ఆయకట్టు భూమిని ఎంపిక చేశారు. ఇక టీఎంసీతో 15 నుంచి 20 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించొచ్చని ఇతర రాష్ట్రాల అనుభవాల్లో తేలిన విషయం. ఇక్కడ ఆ విధానాన్ని అనుసరించాలని నిర్ణయించారు. చూపు రాలిన కళ్ళు నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ,
నవ్వేటి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ. ఇక అనుకున్న విధంగా ప్రాజెక్టు పట్టాలెక్కడానికి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కృషి కారణం. రాత్రి పగలనే తేడా లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పర్యటనలతో హరీష్ రావు అక్కడి పనివారిలో ఉత్తేజం నింపారు. 3 రోజుల పాటు హరీష్ గోదావరి తీరాన, అడవుల్లో 3 బ్యారేజ్లు, 3 పంప్ హౌజ్లలో అలుపు లేకుండా పర్యటించారు. కేసీఆర్ కల నెరవేర్చడానికి వేగంగా పనులు పూర్తి చేసేలా వెనకుండి నడిపించింది హరీష్ రావే. పాలకుడు సమర్థుడైతే నిర్మాణాలు వేగంగా, ప్రజోపయోగంగా రూపుదిద్దుకుంటాయనడానికి కాళేశ్వరమే ఒక పెద్ద ఉదాహరణ. హిందీ పంచిన ఆర్తి నా తెలంగాణ, నా తెలంగాణ. నాగేటి సాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ. నవ్వేటి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. నమస్తే.